డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం ₹1,00,00,000 కార్పస్ జనరేట్ చేయాలంటే 15 రోజులు అనమాట. అసలు ₹1,00,00,000 అంత ఓపిక ఎవరికి లేదు. జస్ట్ ఒక 10 years లోనే తక్కువ అమౌంట్ 25 lakhs ఒకటి, 50 lakhs ఒకటి, 75 lakhs ఒకటి, లంసమ్ ప్లస్ ఎస్ఐపి ఈ రెండు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? నిహాల్ గారు, మనం ఇవాళ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక 1 crore, 2 crores, 5 crores ఎలా క్రియేట్ చేయాలని మాట్లాడుతుంటాం కదా సార్. ఇవాళ నేనేమనుకున్నానంటే వ్యూవర్స్కి ఒక చిన్న అమౌంట్ బిలో 1 CR అంటే 25 lakhs నుంచి 75 lakhs, 25 lakhs, 50 lakhs, 75 lakhs ఎలాగ క్రియేట్ చేయాలి, స్ట్రాటజీస్, ఎస్ఐపి మూలంగా ఎంత పెట్టాల్సి వస్తుంది, ఎస్ఐపి ప్లస్ లంసమ్ అయితే ఎంత పెట్టాల్సి వస్తుంది, ఓన్లీ లంసమ్ పెడితే ఎంత అమౌంట్ క్రియేట్ అయ్యేది అనేది డిస్కస్ చేద్దాం సార్. ఇక్కడ నేను ఫోకస్ చేసింది ఏంటంటే సార్, జనరల్గా 10 years ఆఫ్ టెన్యూర్ అంటే ఎవరి దగ్గర అయితే ఒక 10 సంవత్సరాలు ఉంటుందో వాళ్ళు ఒక వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో జనరల్గా ఈ 10 years అంటే వాళ్ళ ఏజ్ 40 కానీ 50 కానీ ఉంటుంది, రైట్? సో ఒక 10 years స్పాన్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళు ఒక ఎంతో వెల్త్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఇగ్నోర్ చేసేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ అనేది. ఇగ్నోర్ చేసేసి 40-50 yearsకి వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయో అప్పుడే వాళ్ళకి రియలైజ్ అవుతారు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని. సో నేను ఇక్కడ ఏంటంటే మన ఫోకస్ 10 yearsలో ఎంతో కొంత ఒక వెల్త్ క్రియేట్ చేయాలి. సో జనరల్గా ఒక 10 years తర్వాత 25 lakhs, 50 lakhs, 75 lakhs ఈజ్ ఎ గుడ్ వెల్త్ కార్పస్. ఓకే, అదే కానీ ఒక 20, 25, 30 years తర్వాత ఇలాంటి చిన్న అమౌంట్లు పనిచేయవు, మనకి కోట్లలో ఉండాలి. సో ఇవాళ మనం మాట్లాడుకునేది 10 years టెన్యూర్, 25 lakhs, 50 lakhs, 75 lakhs కార్పస్ వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో జనరల్గా ఇది మాట్లాడే ముందు సార్ డిస్క్లైమర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ మన ఇక్కడ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా ఒక 12% రిటర్న్స్ తీసుకుంటూ మన క్యాల్కులేషన్స్ అనేది మన వ్యూవర్స్కి చెప్దాం. ఓకే, రైట్. ఫస్ట్ 25 lakhs తీసుకుందాం సార్. 25 lakhs కార్పస్ క్రియేట్ చేయాలి 10 yearsలో. 12% కానీ రిటర్న్స్ కానీ మనకి జనరేట్ చేస్తే వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ పర్ మంత్ 10,760 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేసుకుంటూ పోతే 25 lakhs వెల్త్ 10 yearsలో క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, ఇంకో స్ట్రాటజీ ఇదేంటి, ఓన్లీ సిప్. ఇప్పుడు ఎస్ఐపి ప్లస్ లంసమ్ స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే ఒక 5,000 సిప్ చేస్తూ ఒక 4 లక్షల లంసమ్ ఒకేసారి పెట్టాలి. లంసమ్ 4 lakhs వన్ టైం అండ్ ఎస్ఐపి 5,000 పర్ 10 years పర్ మంత్ కట్టుకుంటూ పోతే మళ్ళీ 25 lakhs అనేది కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ లంసమ్ స్ట్రాటజీ అంటే ఎవరైతే ఎస్ఐపి చేయలేరో వాళ్ళ లంసమ్ ఉంది, అలాంటి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తే 25 కోట్లు అవుతుంది. వాళ్ళు చేయవలసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 8,20,000 ఇన్వెస్ట్ చేసి మర్చిపోవడమే. 10 years మర్చిపోతే వాళ్ళకి 25 lakhs వెల్త్ క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ 25 lakhs స్ట్రాటజీ. ఇప్పుడు 50 lakhs వెళ్దాం. 50 lakhs మళ్ళీ సేమ్ సమయం 10 సంవత్సరాలే ఉంది వాళ్ళ దగ్గర. 12% రిటర్న్స్ కానీ మనకి జనరేట్ చేసేటట్టుగా అయితే వాళ్ళు చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 21,520. అంటే ఎస్ఐపి ఒక్కటే చేస్తారు వాళ్ళు 21,520 రూపీస్ పర్ మంత్ ఫర్ 10 years చేస్తూ వెళ్తే వాళ్ళకి 50 లక్షలు కార్పస్ క్రియేట్ అవుతుంది. అదే ఇప్పుడు ఎవరైతే ఎస్ఐపి ప్లస్ లంసమ్ రెండు చేయగలుగుతారో, ఓకే, 10 years టెన్యూరే మళ్ళా ఇక్కడ వాళ్ళు ఎస్ఐపి అమౌంట్ ఏమో 16,000 పర్ మంత్ చేయాలి, ప్లస్ 4 lakhs లంసమ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఈ లంసమ్ అమౌంట్ అన్ని 4 lakhs తీసుకున్నాను సార్ నేను. సిప్ అమౌంట్ మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ 50 lakhs కార్పస్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను సార్, 50 lakhs కార్పస్ క్రియేట్ చేయాలంటే 10 years టెన్యూర్, 12% రిటర్న్స్, ఎస్ఐపి అమౌంట్ ఏమో 21,520 పర్ మంత్ 10 years చేసుకుంటూ వెళ్తే 50 లక్షలు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఎస్ఐపి ప్లస్ లంసమ్ 16,000 ఎస్ఐపి ప్లస్ 4 lakhs లంసమ్ వన్ టైం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ పెట్టేస్తే 50 lakhs విత్ ఇన్ 10 years టైంలో కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ లంసమ్ అంటే ఎస్ఐపి చేయకుండా ఓన్లీ లంసమ్ చేస్తే
వాళ్ళకి 50 లక్షలు 10 సంవత్సరాల్లో ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే 16 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. ఫర్ 10 years వాళ్ళు చేసి వదిలేస్తే వాళ్ళకి 50 లక్షలు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీ 75 lakhs ఎవరైతే 10 సంవత్సరాల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో కార్పస్, వాళ్ళకి మళ్ళీ 10 years సమయం ఉన్నప్పుడు 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్, ఓన్లీ ఎస్ఐపి అమౌంట్ 32,280 రూపీస్ పర్ మంత్ కట్టుకుంటూ 10 సంవత్సరాలు కట్టుకుంటూ పోతే వాళ్ళకి 75 లక్షలు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఐపి ప్లస్ లంసమ్ స్ట్రాటజీ. ఇక్కడ మళ్ళీ లంసమ్ నేను 4 lakhs తీసుకున్నాను. ఇక్కడ కానీ ఎస్ఐపి అమౌంట్ ఏమో 27,000 పర్ మంత్ కట్టుకుంటూ వెళ్ళాలి. అంటే 27,000 ప్లస్ 4 lakhs లంసమ్, 27 lakhs ఎస్ఐపి ప్లస్ 4 lakhs లంసమ్ ఫర్ 10 years ఉంటే మనం 75 lakhs కార్పస్ క్రియేట్ చేయగలుగుతాం. అదే ఒకవేళ లంసమ్ వన్ టైం ఇన్వెస్ట్ చేసి నాకు 75 lakhs కావాలి అనుకున్నప్పుడు 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయవలసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 24 lakhs ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. ఓకే. సో ఈ 3 స్ట్రాటజీస్ ఎందుకు మాట్లాడానంటే సార్ నేను 25, 50, 75 lakhs ఎందుకు మాట్లాడానంటే ఎవరి దగ్గర అయితే తక్కువ సమయం ఉంటుందో వాళ్ళు కోట్ల మీద ఫోకస్ చేయలేరు. కోట్ల మీద ఫోకస్ చేసినా వాళ్ళకి అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్లు కట్టాలి. ఎస్ఐపి అమౌంట్లు కానీ లేకపోతే లంసమ్ అమౌంట్లు కానీ ఎక్కువ కట్టాలి. సో నా ఫోకస్ ఇవాళ ఏంటంటే ఎవరి దగ్గర తక్కువ సమయం ఉందో, అసలు ఏం ఇన్వెస్ట్ చేయలేకపోయారో వాళ్ళు ఇలాంటి చిన్న ఒక 25 lakhs, 50 lakhs, 75 lakhs వరకు ఆ 10 yearsలో కానీ కార్పస్ క్రియేట్ చేసుకోగలిస్తే, జనరల్గా 10 years అని మనం మాట్లాడినప్పుడు 40 to 50 అనుకోండి, రైట్? 40 to 50 లేకపోతే 50 to 60 10 years అనుకుందాం. సో అక్కడ నుంచి వాళ్ళు లైఫ్ అయితే కనీసం ఒక 20 years, 15 years లీడ్ చేయాలి కదా. సో దానికైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఇలాంటి స్ట్రాటజీస్ కూడా ఉపయోగపడుతుంది. ఏదో ఇప్పుడు ఇలాంటి 25 lakhs, 50 lakhs, 75 lakhs కానీ క్రియేట్ చేశారనుకోండి, అది మనం ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మనం ఒక మంత్లీ ఇన్కమ్ లాగా ఎస్డబ్ల్యూపీ పెట్టుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకుంటూ మంచి వెల్త్ క్రియేట్. అంటే 12% ఇంట్రెస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేశారా, లేకపోతే 15% ఇంట్రెస్ట్ రేట్ మీరు క్యాలిక్యులేట్ చేశారా? ఇప్పుడు ఈ 3 స్ట్రాటజీలో 12% రిటర్న్స్ నేను క్యాలిక్యులేట్ చేశాను సార్. బట్ ఆన్ అన్ యావరేజ్ హిస్టారికల్ డేటా చూసుకుంటే 12 to 15% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే మనం ఒక క్యాలిక్యులేషన్ తీసుకునేటప్పుడు మినిమం రిటర్న్స్ అనేది తీసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్ పెట్టుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 yearsలో నాకు 25 lakhs, 50 lakhs, 75 lakhs కావాలన్నప్పుడు మనం రీజనబుల్ రిటర్న్స్ పెట్టుకునే క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఎంత కట్టాల్సి వస్తుంది అనేది తెలుస్తుంది. ఎస్ఐపి కానీ లంసమ్ కానీ ఎంత పెట్టాల్సి వస్తుంది అని తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఈజీ అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఈజీ అయిపోతుంది. బట్ ఆల్వేస్ మనం చెప్పేది ఏంటంటే ప్లీజ్ స్టార్ట్ ఎర్లీ. ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే కొంచెం త్వరగా స్టార్ట్ చేసుకుంటేనే మీకు తక్కువ అమౌంట్తో పెద్ద వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.